దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రభు సందులో ప్రార్థన చేసుకొని రాత్రంతా క్షేమాన్నిచ్చి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఈ దినాన్ని ప్రారంభించారు కాదు. ఎక్కడ ఆనందము అని ఒకవేళ ఏవో ఉన్న సమస్యలను బట్టి కృంగిపోతున్నావా, సమస్యలను బట్టి బాధపడుతున్నావా? భయపడవద్దు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము మనలను బలపరిచేదిగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే కీర్తన గ్రంథము 54వ అధ్యాయంలో 4వ చరణంలో అంటున్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, ఎటువంటి శ్రమల గుండగా, ఎటువంటి ఇబ్బందులు గుండగా, ఎటువంటి శోధనలు గుండగా వెళుతున్నా భయపడవద్దు. ఎందుకో తెలుసా? ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడానికే ప్రభు లోకానికి దిగి వచ్చినవాడు. కనుక భయపడవద్దు. ధైర్యం కలిగి ప్రభు పాదాల చెంతకు చేరి ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రభుకు అప్పగించి ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మీరు ఊహించిన దానికంటే ఆశ్చర్యమైనటువంటి కార్యములను మన ప్రభు మన మధ్యలో జరిగించువాడై ఉన్నాడు. కనుక భయపడవద్దు. ధైర్యం కలిగి ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంతకు చేరి, ప్రభువా రాత్రంతా మీ క్షేమాన్ని మాకు ఇచ్చావు తండ్రి, సంతోషమును నెమ్మదిని మాకు ఇచ్చావు అయ్యా, ఉన్నటువంటి శ్రమలో నుండి కూడా మనను ఆదరించి బలపరిచేవాడవు నీవని కృతజ్ఞత పూర్వకముగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవాన్ని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కటి మాట ద్వారా మీరు మాతో బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. వీళ్ళు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించి నెమ్మది క్షేమమును వారికి దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. రాకపోకలను తోడేయండి. ప్రభువా నీ సన్నిధి వారికి ఇచ్చి నడిపించి బలపరచండి. ఉద్యోగం చేసే వారికి మంచి కాపుదలు ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారి కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చండి. దేవా ఈ దినాన్ని ప్రభు చక్కటి పుట్టినరోజు వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తున్న వారిని గణపరచండి. నెమ్మది క్షేమమును వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. ఆయా సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదరించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి వారి కష్టార్జితం ప్రభువా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న ప్రతి సత్కారములను మీరు మనుషులకు అన్యాయస్తులు కాదు కనుక రావలసిన అనురంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.